కుంభరాశి జాతకులకు విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఈ సంవత్సరం వారికి మెరుగైన ఫలితాలు రావాలంటే ఏం చేయాలి? అసలు ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా కాస్త వివరిస్తారా? శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి గాను కుంభరాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అఘవరము 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహము ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. మీ శ్రమకి తగిన గుర్తింపు మరియు సభా గౌరవం లభిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. ఉన్నంతలో సరిపెట్టుకోవాలి. ప్రతి చిన్న విషయానికి మొండితనం అంత మంచిది కాదు. ఏ నిర్ణయమైనా ఆలోచించి సాధ్య అసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. రానున్న రోజుల్లో మీ ఎదుగుదలను చూసి శత్రువులు అధికమవుతారు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం కలదు. కుటుంబానికి సంబంధించిన చికాకులు కలిగే అవకాశాలు కలవు మరియు కుటుంబానికి దూరంగా నివసించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరిని అతిగా నమ్మి జమానత్ సంతకాలు చేయకూడదు. కారణం కొంత నష్టపోయే అవకాశం కలదు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కొన్ని సందర్భాలలో ఆవేశంలో మాట్లాడే మాటల వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఫోటోగ్రఫీ ఫీల్డ్ మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ శాఖ వారికి కొంత అధికారుల నుంచి ఇబ్బంది ఎదురవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. ఆయిల్, ఐరన్ మరియు ట్రాన్స్పోర్టేషన్ వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకై అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. రబ్బర్ ఇండస్ట్రీ మరియు హోమ్ నీడ్స్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. నూతన విద్యార్థులకు కోర్స్ సెలెక్ట్ చేసుకునే విషయంలో కొంత కన్ఫ్యూజన్కి గురవుతారు. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు అనుకూలము. పెరాలసిస్ వ్యాధితో ఇబ్బంది పడేవారు కొంత ఆరోగ్య విషయంలో చికాకు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన గృహ నిర్మాణానికి అడుగులు పడతాయి. డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన. బ్యాంక్ లోన్స్ ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. అప్పు తీర్చగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి శత్రువుల వలన ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. సంతాన ప్రయత్నాలు చేసేవారికి వంశవృద్ధి కలుగును. కొత్తగా వివాహమైనటువంటి వధూవరులకు దాంపత్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం కలదు. ఆకస్మిక విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. కోర్టు కేసులు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. పొత్తికడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం కలదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు రహస్యంగా కొంత ధనాన్ని పొదుపు చేస్తారు. ఈ రాశి గర్భిణీ స్త్రీలకు ప్రసవంకు సంబంధించిన ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. కుంభరాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం ఉంటుందా? ఈ ప్రభావం నుంచి బయటపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? కుంభరాశి వారు ఏలినాటి శనికి మరియు రాహుకేతువులకు గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను మరియు ఈశ్వరుడికి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.